నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం వివిధ కార్యక్రమాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వయం సహాయక బృందాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచే ఎస్సీఆర్పీ ద్వారా 1826.43 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి ద్వారా 1,00,000 మంది మహిళలకు తక్కువ వడ్డీకి 1,000 కోట్ల రూపాయలు రుణాలు, చేనేత మహిళలకు ఉచితంగా నూలు పంపిణీ కార్యక్రమం. 1,826 కోట్ల 43 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతోంది. అధికారులు అలాగే శారదాంబ, పిల్లి విజయ్ గారు చెక్ను అందుకుంటున్నారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. దినోత్సవం పురస్కరించుకుని స్త్రీనిధి ద్వారా 1,00,000 మంది మహిళలకు 1,000 కోట్ల రూపాయలు తక్కువ వడ్డీకి జీవనోపాధి రుణాలు అందించడం జరుగుతుంది. అధికారులు అలాగే లబ్ధిదారులు బంగారమ్మ కవిత గారిని ఆహ్వానిస్తున్నాం. స్త్రీనిధి ద్వారా 1,000 కోట్ల రుణాలు అందజేయడం జరుగుతుంది. స్త్రీనిధి గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అభివృద్ధి అవసరాలకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తర్వాత చేనేత కార్మికులకు నూలు పంపిణీ కార్యక్రమం. రోహిణి నారాయణమ్మ గారు నిరుపేదలైన చేనేత కార్మికులు 100 మందికి వారి చేతితో ఆర్థికంగా నిలదొక్కునేందుకు నూలును అందించి వారి జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు తోడ్పాటు అందించడం జరుగుతోంది. తర్వాత కాఫీ బుక్ టేబుల్ ఆవిష్కరణ కార్యక్రమం. వివిధ రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన 100 మంది మహిళల విజయ గాథలను మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. SHG మహిళల 100 సక్సెస్ఫుల్ స్టోరీస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. కాఫీ బుక్ టేబుల్ 100 మంది మహిళల విజయ గాథల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరిస్తున్నారు.